హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం యమ్మీ చికెన్ బిర్యానీ కాదు వెజ్ పలావ్ ప్లస్ చికెన్ కర్రీ అయితే చూసేద్దామా. ముందుగా అయితే మనం మిల్ మేకర్స్ని ఇలా వాటర్లో పిండేసి అలా ఆయిల్లో మీడియం ఫ్లేవర్లో అయితే ఫ్రై చేసుకొని మిల్ మేకర్స్ని పక్కన పెట్టేసి చికెన్ని ముందుకు తీసుకొచ్చేద్దాం. మా పిన్ని కుకింగ్లో కొంచెం సూపర్ ఫాస్ట్ అనమాట. అలా ఫట్న కంప్లీట్ చేస్తుంది. ఈ పొయ్యి మీద చికెన్, ఆ పొయ్యి మీద వెజ్ బిర్యానీ అయితే వితిన్ 30 minutesలో అయితే కంప్లీట్ చేసింది. సో మిల్ మేకర్స్ ఈ కలర్లోకి టర్న్ అయ్యాక తీసేసి పక్కన పెట్టేసి మనం బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాం. బిర్యానీ స్టార్ట్ చేయాలంటే డజంట్ మ్యాటర్, చికెన్ బిర్యానీ ఆర్ వెజ్ బిర్యానీ ఆర్ ఎగ్ బిర్యానీ, బిర్యానీ దినుసులు అయితే మ్యాండేటరీ కదా. సో వేసేద్దాం. అవేంటేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నాకంటే మీకు చాలా బాగా తెలుసు అనుకుంటా. సో అన్ని బిర్యానీ దినుసులు వేసాక ఆనియన్స్ వేసి మనం మీడియం ఫ్లేవర్లో అయితే అలా కొంచెం ఫ్రై చేసేసి, అండ్ దెన్ మా పిన్ని అయితే కొంచెం జీడిపప్పు వేసింది ఇంకొంచెం టేస్ట్ కోసం. మీన్వైల్ ఇంకొక సైడ్ చికెన్ కూడా రెడీ అయిపోతుంది. అందులో తగినంత సాల్ట్ అండ్ పసుపు వేసి పక్కన పెట్టేస్తే అదే కుక్ అవుతుంది. బ్యాక్ టు వెజ్ బిర్యానీ. సో వెజ్ బిర్యానీలో అయితే మనం కొంచెం జీడిపప్పు వేసి అండ్ టమోటోస్ స్లైసెస్ కట్ చేసిన టమోటోస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచండి. సో వన్స్ ఇలా మనకి కొంచెం టమోటోస్ అవన్నీ కుక్ అయ్యాక మనం మిల్ మేకర్స్ని యాడ్ చేసి, ఇక్కడ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేస్తుంది. మేమైతే ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు చేయలేదు, మా సిస్టర్స్ చేసేటప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలేదు, వాళ్ళు ఎప్పుడు ఇవి యాడ్ చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ ఎలా ఉంటుందో మీకే చూపిస్తాను. సో రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ క్వాంటిటీ కూడా మనం యాడ్ చేసి, మిల్క్ యాడ్ చేసాం కాబట్టి దాన్ని కట్ చేసి మనం వాటర్ క్వాంటిటీ అయితే యాడ్ చేయాలి. ఇంకా సో కొత్తిమీర యాడ్ చేసి, ఈ ప్రాసెస్ అయితే బాగుంది కదా. మళ్ళీ సపరేట్గా చాక్తో కట్ చేయకుండా డైరెక్ట్గా వేసేసింది సిజర్తో కట్ చేసి. అండ్ దెన్ మన రైస్ అయితే యాడ్ చేసామన్నమాట. రైస్ని అయితే కొంచెం 30 minutes ప్రయర్ అయితే మనం నానబెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది బిర్యానీ. సో ఆల్ సెట్ ఫర్ వెజ్ బిర్యానీ. మనమైతే మూత పెట్టేసి కొంచెం సేపు అలా కుక్ అవనిస్తే మనకు వెజ్ బిర్యానీ రెడీ అవుద్ది. మీన్వైల్ మన చికెన్ అయితే కొంచెం ఫీల్ అవుతున్నట్టుంది. చికెన్ అయితే మనం కొంచెం కేరింగ్గా చూసుకుందాం. సో నెక్స్ట్ చికెన్కి వస్తే, మనం చికెన్ కుక్ అయింది, మనం చికెన్ అయితే ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి అండ్ దాంట్లో కూడా మనం ఆనియన్స్, టమోటోస్ అండ్ యాజ్ యూజువల్ మీరు యాడ్ చేసేవన్నీ యాడ్ చేసి కారం మసాలా అన్నీ వేసిన తర్వాత 5 minutes అలానే ఉంచి తర్వాత ఆఫ్ చేస్తే మనకి యమ్మీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ఇక్కడ కారం వేసేది అయితే తీసాను, మసాలా వేసేది తీసేలోపే మా పిన్ని వేసేసింది. సో నేను అది తీయలేదు, బట్ మసాలా మీరు పట్టుకున్నది వేసేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో యా, బిర్యానీ ఈజ్ రెడీ. ఆర్ వి రెడీ టు ఈట్? ఎస్, అఫ్ కోర్స్. సో మా అక్క అయితే ప్లేట్లో సర్వ్ చేసింది బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై, ఆనియన్స్ అండ్ గోంగూర పచ్చడి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మా సంజయ్ ఎక్స్ప్రెషన్లోనే అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉందని. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్.